కానీ 25 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే బీఆర్ఎస్కి సంబంధించి ప్రజల్లో ఉన్న భావన ఇదే, జనరల్గా అందరూ కూడా అనుకుంటోంది ఇదే. బీఆర్ఎస్కి ఈరోజు ప్రధానమైన ఛాలెంజ్ అధికార పార్టీనో ఇంకొకటో కాదు, ఫ్యామిలీకి సంబంధించి. ఇటు హరీష్ రావు గారు, కేటీఆర్ గారి మధ్యలో ఉన్న విభేదాల వల్లే గతంలో కూడా అధికారం కోల్పోయింది అని అనేది ఒక భావన. ఇప్పటికి కూడా ఆ విభేదాలు, మధ్యలో కవిత గారు, మొత్తం ఈ 3 గ్రూపుల వల్లే అసలు పార్టీ అని అనేది భవిష్యత్తు ఎలా అనే ఒక భావన ఉంది. మమ్మల్ని నేరుగా ఎదుర్కోలేనటువంటి వాళ్ళు ఇలాంటి ప్రచారం చేస్తుంటారు. ఇప్పుడు మమ్మల్ని ఫ్యామిలీ అన్నారు, ఉద్యమంలో పనిచేసినప్పుడు ఫ్యామిలీ ఎక్కడుంది? అసలు తెలంగాణ వస్తుందో రాదో తెలియదు, తెలంగాణ వస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందో రాదో తెలియదు. అది ఎవరికి ఆ రోజుల్లో అసలు నమ్మకం కూడా లేదు. ఏమీ తెలియన్నాడు మేము ఆ రోజు ఉద్యమంలో పాల్గొని ఈ ఉద్యమంలో మేము పనిచేసినప్పుడు ఆ రోజు మమ్మల్ని ఎవరు ఫ్యామిలీ అనలేదు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత స్టార్ట్ చేశారు. ఇప్పుడు మీరు విభేదాలు అంటే అసలు మాకు విభేదాలే లేవు. విభేదాలు ఉండాల్సిన అవసరం ఏంటి? విభేదాలు దేనికోసం ఉండాలి? మా నాయకుడు, అందరికీ నాయకుడు కేసీఆరే. కేసీఆర్ రేపు కాబోయే ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ గారే. మేమందరం కూడా ఆయన నాయకత్వంలో పనిచేయాల్సిందే, ఆయన డైరెక్షన్లో పనిచేయాల్సిందే తప్ప ఎవరో కొద్దిమంది సృష్టించేటువంటి దాన్ని ఎవరు నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ఏది ఏమైనా తప్పకుండా ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర మంచి కోసం బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తే తప్ప ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి దానికి అవకాశం లేదు. కానీ కేసీఆర్ గారి ముందే పార్టీ ఓటమికి మీరు కారణం అంటే మీరు కారణం అని ఇద్దరు కూడా కొంత గొడవ పడ్డారు. హరీష్ రావు గారు, చర్చే జరగలేదు. అటువంటి గొడవ పడేటువంటి చర్చ కానీ అటువంటి అసలు కేసీఆర్ గారి ముందు గొడవ పడే పరిస్థితి ఉండదు. అటువంటి ఇది ఎప్పుడూ జరగలేదు. అదంతా కూడా రూమర్స్, సోషల్ మీడియాలో సృష్టించినటువంటి సృష్టి తప్ప అందులో ఈ వీసమెత్తు కూడా నిజం లేదు. కానీ పార్టీలో నేనే నెంబర్ 2 అని అనేది కవిత గారు ఈ మధ్యనే అన్నారు. అసలు పార్టీలో నెంబర్ 2 ఎవరు? హరీష్ రావు గారా, కేటీఆర్ గారా, కవిత గారా? దెర్ ఈస్ నో సచ్ డిస్కషన్ ఈజ్ దేర్. నెంబర్ 1. సరే, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా డెఫినెట్గా కేసీఆర్ గారి తర్వాత కేటీఆర్ గారు ఈరోజు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అఫీషియల్గా ఈజ్ ఇన్ పొజిషన్, అంతే తప్ప ఇంకెవరు ఉన్నారు? అటువంటి చర్చ కూడా ఎక్కడుంది? నెంబర్ 2 అనేటువంటి చర్చ లేదు కదా. పార్టీ పరంగా చూస్తే ప్రెసిడెంట్గా కేసీఆర్ గారు ఉన్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారు ఉన్నారు, అంతే తప్ప ఇంకెవరో నెంబర్ 2 అనో, నెంబర్ 3 అనో, నెంబర్ 4 అనేటువంటి చర్చలు పార్టీలో లేవు. ఎవరైనా అది అనుకుంటే వారి వ్యక్తిగతంగా నిర్ణయమే తప్ప పార్టీ నిర్ణయం. అంటే బీఆర్ఎస్ ఈ గ్రూపుల వల్లే రేపు అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉన్నా కానీ ఈ గ్రూపులే బీఆర్ఎస్ని నష్టం చేస్తాయి. కుటుంబాలు లేవు, గ్రూపులు ఉండాల్సిన అవసరము లేదు. మా లక్ష్యం ఈ రాష్ట్రం బాగుండాలంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ మళ్ళీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారు. కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం అందరం కార్యకర్తలమే, అందరం నాయకులమే. కుటుంబము అనేది కాకుండా బీఆర్ఎస్లో ఉండే నాయకులందరూ మా కుటుంబ సభ్యులే, బీఆర్ఎస్ కార్యకర్తలందరూ మా కుటుంబ సభ్యులే. అందరం కలిసి పనిచేయాల్సిందే, కలిసి తిరిగి బీఆర్ఎస్ను అధికారంలో. ఇదే మెసేజ్ రేపు కేసీఆర్ గారు రజతోత్సవ సభలో ఇస్తారా? ఏమిస్తారో మీరు చూడండి. అది చాలా ఆసక్తి ఉంది. కేసీఆర్ గారు ఏం మాట్లాడతారనేటువంటి ఆసక్తి చాలా ఉంది. డెఫినెట్గా కేసీఆర్ ప్రయత్నం కూడా ఏముంటుంది, ఈ రాష్ట్రం బాగుండదు. ఎందుకంటే ఆయన చాలా కష్టపడి ప్రాణానికి తెగించి కేసీఆర్ తెలంగాణ తెచ్చిన తెలంగాణ బాగుండాలని కోరుకుంటారు. 10 ఏళ్లలో తన పాలనలో ఇలా అభివృద్ధిలో బాగా చేసాము. మేము చేసినటువంటి మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హర్ ఘర్ కో జల్, ఇలా ఎన్నో కార్యక్రమాలు దేశానికి ఆదర్శమైనాయి. కానీ దురదృష్టం, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా రాష్ట్రంలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వ్యాపారస్తులు కావచ్చు, కూలీలు కావచ్చు, రైతులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అనేక వర్గాల ప్రజలు బాధపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ వృత్తి జరగడం లేదు. అసలు ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది. ఆటో డ్రైవర్ల నుంచి రియల్ ఎస్టేట్ బిల్డర్ల దాకా ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉంది. రైతుల పరిస్థితి కూడా బాగాలేదు. అందువల్ల అందరూ కూడా ఆలోచిస్తున్నారు, అరే కేసీఆర్ గారు ఏం చేసిందో మాకు తెలియదు, కానీ ఆయన కాలంలో ప్రభుత్వం బాగుండే, ప్రజలకు మంచి లా అండ్ ఆర్డర్ ఉంది, వ్యాపారాలు బాగా జరిగినాయి, అందరం బాగా బతికినాం, ఏడాది అర్థంలో ఇంత మార్పు ఏంది అని ప్రజలు కూడా బాధపడుతున్న పరిస్థితి ఉంది. అందువల్ల మేము అల్టిమేట్గా చేయాల్సింది ప్రజలకు మేలు జరగాలని ఆలోచించాలి తప్ప మా అధికారం మా కోసం కాదు, ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం. కానీ రేవంత్ గవర్నమెంట్ని కూల్ చేయాలి అని చెప్పి రియల్ ఎస్టేట్ వాళ్ళు, అదేవిధంగా కాంట్రాక్టర్స్ వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు అని అనేది మొన్న కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడినారు. కానీ ప్రభాకర్ రెడ్డి గారు అనేది నేను టీవీలో, పేపర్లో చూశాను. కానీ మాతో కూడా ప్రజలు చాలామంది అక్కడక్కడ అంటూ ఉంటారు. కానీ బీఆర్ఎస్ మాత్రం ఒక నిర్ణయం తీసుకుంది, 5 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండాలి, ఇంకా రేవంత్ రెడ్డి ఉంటే ఇంకా మరింత మంచిది మాకు, ఇక మళ్ళీ 10-20 ఏళ్ళ దాకా ఎవరు కాంగ్రెస్ దిక్కు చూడరు. నిజాలు ప్రజలకు ఇంకా బాగా అర్థం కావాలంటే వారికి 5 ఏళ్ళు ఉంటేనే
ఇంకా వాళ్ళు చెప్పడానికి కూడా ఏముండదు. మధ్యలో దిగిపోతేనైనా మేము చేస్తుంటే మేమేమో చేయాలనుకున్నాం, మమ్మల్ని దించేసిండ్రు అనడానికి వాళ్ళకు ఒక అవకాశం ఉంటుంది. అందువల్ల 5 ఏళ్ళు వాళ్ళు ఉంటేనే ఇక మళ్ళీ 10-20 ఏళ్ళ దాకా కాంగ్రెస్ మొలవదు, కాంగ్రెస్ మళ్ళీ గెలవదు. అందువల్ల ఈ ప్రభుత్వం నిండు 5 ఏళ్ళు పూర్తి చేసుకుంటే ప్రజలకు కూడా మా 5 ఏళ్లతో కంపేర్ చేసుకొని పాలేందో నీళ్ళేందో ప్రజలు అర్థం చేసుకొని తేల్చుకునే అవకాశం. 2 రాష్ట్రాలకు సంబంధించి ప్రభుత్వాలు మారాయి, ఎలా ఉంది 2 రాష్ట్రాల్లో పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటారు? సరే, డెఫినెట్గా చంద్రబాబు నాయుడు ఈజ్ టేకింగ్ ద అడ్వాంటేజ్. ఒక రకంగా చెప్పాలంటే ఆయన అదృష్టం బాగుంది, రాష్ట్ర ప్రజల అదృష్టం ఒక రకంగా చెప్పాలంటే. తెలుగుదేశం పార్టీ మీద ఆధారపడినటువంటి కేంద్ర ప్రభుత్వం ఏర్పడడం, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడం వల్ల ఇవాళ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపుకున్నారు, రైల్వే జోన్ వైజాగ్లో వచ్చింది, క్యాపిటల్కి కూడా నిధులు వస్తూ ఉన్నాయి, హైవేలు తెచ్చుకుంటూ ఉన్నారు. ఒక రకంగా పోలవరం ప్రాజెక్ట్ కొంత ముందుకు పోతున్నట్టుంది. ఇది కలిసి వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్కు కొంత కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో కానీ వాళ్ళు అనుకున్న పనులు వైజాగ్ స్టీల్ లాంటివి, రైల్వే జోన్ లాంటివి ఈరోజు చేసుకునేటువంటి ఒక అవకాశం వాళ్ళకి దక్కింది. చివరిగా ఈరోజు మీరు బ్రాండ్గా చెప్పుకునే కాళేశ్వరానికి సంబంధించి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏముందమ్మా, అది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదు, అది ఎన్డీఏ రిపోర్ట్. అదేమైందంటే సిబిఐ ఈడీ లాగా ఇది కూడా జేబు సంస్థ అయిపోయింది. మీరు గమనించండి, అసెంబ్లీ ఎన్నికల ముందు కరెక్ట్గా అసెంబ్లీ ఎన్నికల ముందేమో ప్రాథమిక నివేదిక ఇచ్చిండ్రు, పార్లమెంట్ ఎన్నికల ముందేమో మధ్యంతర నివేదిక ఇచ్చిండ్రు, ఇవాళ మా సిల్వర్ జూబ్లీ ఉంటే 3 రోజుల ముంగట ఫైనల్ తుది నివేదిక ఇచ్చింది. ఇది అంతే రాజకీయంగా జరుగుతున్నట్టు కనబడుతుంది. ఇదే ఎన్డీఎస్ఏ కట్టిన పోలవరంలో డయాఫ్రేమ్ వాళ్ళు కొట్టుకుపోయింది, రిటైనింగ్ వాళ్ళు కొట్టుకుపోయింది, దాదాపు 5-6 వేల కోట్ల రూపాయలు నష్టం జరిగింది. మరి ఆడికి ఎందుకు ఎన్డీఎస్ఏ పోలేదు, ఏ రిపోర్టు ఎందుకో ఇయ్యలే? ఇక్కడనేమో ప్రాథమిక, మధ్యంతర, తుది నివేదికల మీద నివేదికలు, అది కూడా ఎలక్షన్ల ముందు ఇస్తుంటారు తాపుకోసారి. మరి ఆడెందుకు ఇయ్యలేదు రిపోర్టు? ఇవాళ 9,500 కోట్లతో పూర్తి కావాల్సిన పోలవరం 95,000 కోట్లు అయింది. ఆ నిర్లక్ష్యానికి ఇదే ఎన్డీఎస్ఏ కారణం కదా. అది నేషనల్ ప్రాజెక్ట్ కదా. ఇదే ఎన్డీఎస్ఏ, ఇదే సిడబ్ల్యూసీ కట్టింది కదా. మరి 10 రెట్లు అక్కడ కాస్ట్ పెరిగింది, అక్కడ కూలిపోయింది. దానికి కారణం ఇదే ఎన్డీఎస్ఏ. ఇంత గొప్ప క్రెడిబిలిటీ ఉన్న సంస్థ ఎన్డీఎస్ఏ అయితే పోలవరంలో డయాఫ్రామ్ వేల ఎందుకు కూలింది, రిటైనింగ్ వాళ్ళు ఎందుకు కూలింది, 10 రెట్లు 95,000 కోట్లకు ఎందుకు పెరిగిందో సమాధానం చెప్పాలి కదా. అంటే ఇదంతా దురదృష్టవశాత్తు ఈ టెక్నికల్ సంస్థలు అవి కూడా రాజకీయాలకు లోబడి కావడం కరెక్ట్ కాదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బ్యారేజీలు, అందులో 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 16 రిజర్వాయర్లు, 203 కిలోమీటర్ల టనలు, 98 కిలోమీటర్ల ప్రెషర్ పైప్ లైను, 1530 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, ఇవన్నీ ఇంటాక్ట్ ఉన్నాయి. ఇవాళ హైదరాబాద్ మూసీకి మేము 20 టీఎంసీలు తెస్తా అని రేవంత్ రెడ్డి చెప్తుండు. మరి ఆ 20 టీఎంసీలు తెచ్చే మల్లన్న సాగర్ కాళేశ్వరంలో అంత భాగం కాదా? అక్కడ జరిగింది కేవలం 7వ బ్లాక్లో చిన్న లోపం జరిగింది. దాన్ని మరమ్మతు చేయించి మీరు నీళ్లు తెచ్చే అవకాశం ఉంది, తీసుకురండి, ప్రజలకు మేలు చేయండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎస్ఎల్బీసీ టనల్ కూలిపోయి 10 ప్రాణాలు పోయినాయి, వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది, పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకుపోయింది, సుంకిశాల ప్రాజెక్టు కుప్పగూలింది, 4 ఇన్సిడెంట్లు అయినాయి కదా. మరి అవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కారణమా? అక్కడ మరి వెంటనే రెక్టిఫికేషన్ జరుగుతుంది కదా. బీఆర్ఎస్ మీద కోపం కొద్దీ ఈ 7th బ్లాక్ను, మేడిగడ్డను రివైవ్ చేయకుండా ఆపితే ఇది రాష్ట్రానికి నష్టం, రాష్ట్ర ఆదాయం దెబ్బతింటుంది, రైతుల ఆదాయం దెబ్బతింటుంది, ప్రజలకు నష్టం జరుగుతుంది. ఈ ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా తక్షణమే మేడిగడ్డను పునరుద్ధరించి ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేయాలి. కానీ వీళ్ళు ఏం దుష్ప్రచారం చేసినారు, 1,00,000 కోట్లు మునిగిపోయిందని, మొత్తం నష్టం జరిగిందని. ఎక్కడ నష్టం జరిగింది? అది ఒక ప్రాజెక్టులో భాగంగా ఒక బ్లాక్ పోయింది, దాన్ని రిస్టోర్ చేయండి. ఇవాళ మీ హయాంలో 4 ప్రాజెక్టులు పోయినాయి కదా. అంత మాత్రమే ప్రాజెక్టులు మొత్తం ఆపేస్తారా? హరీష్ రావు అండ్ బీఆర్ఎస్ పార్టీ ఈ రెండింటి మధ్య సంబంధాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే పార్టీలో మీరు ఉన్నారు, అది కాదు. అంటే నా రాజకీయం స్టార్ట్ అయిందే బీఆర్ఎస్తోని. నా రాజకీయం బీఆర్ఎస్ ద్వారానే ఈ స్థాయికి నేను వచ్చాను. అందుకే చాలా సందర్భాల్లో కూడా చాలా ప్రశ్నలు వచ్చినప్పుడు కూడా నేను పదే చెప్పేది ఒకటే, నాకు వ్యక్తిత్వం ముఖ్యం, క్యారెక్టర్ ముఖ్యం. పార్టీలోనే ఉంటూ పార్టీ ద్వారానే పార్టీకి లోబడి పార్టీ ఆదేశాలను పాటిస్తూ పనిచేస్తానని నేను ఇప్పటివరకు ఎప్పుడైనా 25 ఏళ్ళుగా అదే చెప్పాను, ఇప్పుడు అదే చెప్పాను. చివరిగా ఒక్క క్వశ్చన్, కేసీఆర్ గారికి, సరే మీరు తండ్రితో సమానం, మేనమామైనా తండ్రితో సమానం, మీరే అన్నీగా ఉన్నారు కేసీఆర్ గారికి. ఈరోజు కేసీఆర్ గారికి మీకు మధ్యలో ఎలా ఉంది? ఎప్పుడూ ఉన్నట్టే ఇప్పుడు ఉన్నాను, ఎలాంటి తేడా ఉండదు. ఇవన్నీ లేనిపోని ఈ సోషల్ మీడియా సృష్టించేటువంటి దాన్ని ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు.